వెల్కమ్ బ్యాక్ టు ఎండి వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు అయితే సరికొత్త వీడియో అయితే మేము ముందుకైతే వచ్చానన్నమాట. ఇది వచ్చేసి మనకి బుచ్చంపేటలో అనేది పల్కొండమ్మ తల్లి టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ నుంచి మొత్తం కూడా పొలాలే ఉంటాయి. మొత్తం చూసుకోండి, మొత్తం కూడా పచ్చ పొలాలు, చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటుందన్నమాట. మొత్తం ప్లేస్ అంతా కూడా న్యూ ఇయర్ కదా, మనం ఫస్ట్ ఏం చేస్తాం, టెంపుల్ కి అయితే వస్తాం కదా. ఇప్పుడైతే పదండి, ఇది వచ్చేసి మనకి పల్కొండమ్మ టెంపుల్ అన్నమాట. రండి. ఇక్కడ నుంచి అయితే మనకి ఎంట్రన్స్. ఈ ఊర్లో వాళ్ళందరూ కూడా ఈ అమ్మని అయితే చాలా బాగా కొలుస్తారనమాట. ఫస్ట్ ధాన్యం ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు అమ్మకైతే. ఇక్కడైతే ఎస్పెషల్లీగా ఉగాది అయితే చేస్తారు స్పెషల్ గా అయితే 7 days దసరా ఇవన్నీ కూడా. రండి, నేను మీకైతే టెంపుల్ చూపిస్తాను. ఇక్కడ మనకి భోజనాలు అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. వన భోజనాలు లేదా కోరుకుంటే జరుగుతాయి కదా, అలా కూడా మనకు అనేది చేసుకోవచ్చు. చూడండి, మొత్తం కూడా ఇంకా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అనమాట. మొత్తం ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. మనకి పుల్లలన్నీ ఇక్కడే దొరికేస్తాయి, లేదా స్టవ్ తెచ్చుకొని చేసుకున్నా సరే. చూడండి, ఇవన్నీ కూడా మనకి బల్లలు వేసారనమాట. కూర్చుని మనం భోజనాలు పెట్టించుకోవచ్చు. అండ్ అక్కడ నుంచి మనకి తలుపు అన్నమాట, ఇలా కూడా లోపలికి వెళ్ళిపోవచ్చు. చూడండి ఎంత ప్రీషియస్ గా ఉందో ప్లేస్ మొత్తం కూడా. చాలా పెద్ద ప్లేస్ అన్నమాట, వంటలు వండుకోవచ్చు మొత్తం కూడా. ఇది వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ అండి. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం రండి ఒకసారి. మనకి ఇదే అన్నమాట మెయిన్ టెంపుల్. చూడండి, ఇది వచ్చేసి పల్కొండమ్మ టెంపుల్ అన్నమాట. లోపలికి వెళ్దాం ఒకసారి రండి. ఈ టెంపుల్ అయితే అన్నమాట మొత్తం కూడా కడుతున్నారు మనకి. చూడండి, మొత్తం మనకైతే దసరా టైంలో అయితే, దసరా ఉగాది టైంలో అయితే టెంపుల్ తెరిసి ఉంటుంది అనమాట. 9 days కూడా జాతర అనేది చేస్తారు. 9 టైం మనకి ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతాయి అటు సైడ్. అలాగే ఇంతే ఉంది కదా టెంపుల్ అనుకోకండి, మనకైతే వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట అటు సైడ్ అయితే. ఈ టెంపుల్ లో ఏ కోరుకున్నా అదైతే జరుగుతుందండి కంపల్సరీగా. చూడండి, మనకి ఇప్పుడైతే తలుపులు అయితే వేస్తున్నాయి, మధ్యాహ్నం టైం కాబట్టి. అమ్మవారు మట్టికి చాలా బాగుంటారు అనమాట. చూడండి, ఎంత కళ్ళు నిండుగా ఉంటారనమాట. మొత్తం పూజ అయితే అయిపోయింది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం కాబట్టి టెంపుల్ అయితే క్లోజ్ లో ఉందన్నమాట. కావాలంటే మీరు చీర జాకెట్స్ ఏమైనా తెస్తే మనం ఇక్కడ పూజారి నెంబర్ అనేది ఉంటుంది అనమాట, మనం అయితే ఫోన్ చేయొచ్చు. చూడండి, అలాంటి వాళ్ళు మనకైతే లోపలికి వేసేయచ్చు అనమాట. తలుపు తీసినప్పుడు వాళ్ళు తీసుకుంటారు. మొత్తం చూడండి, ఇక్కడ వచ్చేసి ఓకే. ఈ టెంపుల్ కట్టక ముందు అయితే మనకి ఫస్ట్ ఈవిడ్నే కొలిచేవారంటే అండి, తర్వాత అయితే మనకి పల్కొండమ్మ తల్లి అయితే వచ్చారు. అండ్ ఈ టెంపుల్ కట్టక ముందు అయితే మనకి ఈవిడికి అనేది మనం పూజలు అనేది చేసుకునేవారండి. టెంపుల్ చుట్టూరు కూడా చూడండి, ఎన్విరాన్మెంట్ మొత్తం మనకి ఎంత బాగుంటుందో. ఇదంతా కూడా మనం ఇలా చుట్టూరు ప్రదక్షిణాలు వేసుకోవచ్చు అనమాట. మొత్తం కూడా మనకి ఇంకా కడుతున్నారండి, రెనోవేట్ అనేది అవుతుంది. చిన్నప్పుడు అయితే ఇక్కడ రాత్రులు అమ్మవారు అయితే తిరుగుతారని అయితే చెప్పేవారంట. మా మమ్మీ మాకైతే చెప్తారు. ఈవిడికి 2 ఊర్ల నుంచి కూడా సారీ అవన్నీ కూడా తెస్తారంట. ఇది వచ్చేసి మనకి బుచ్చంపేట అన్నమాట. బుచ్చంపేట నుంచి అక్కడికైతే అమ్మవారికి సారీ అవన్నీ తెచ్చేవారంట. మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ ఎవ్రీడే చెప్పేవారు అనమాట, ఇలా సార్ వస్తుంది అక్కడ 1 week అనేది ఉంటారు ఇలా అని చెప్పేవారు. ఈ నిజంగా ఈ పల్కొండమ్మ తల్లి అయితే మనకి నైట్ టైం చుట్టూరు తిరుగుతారంట, మొత్తం ఆ ఊరు నుంచి ఈ ఊరు. అండ్ అలాగే మీరు నైట్ టైం అయితే వచ్చారంటే ఈ స్ట్రీట్ ఈ ఊరు గనక చాలా డార్క్ గా అండ్ చాలా చీకటిగా కూడా ఉంటుంది అనమాట. చాలా భయంగా ఉంటుంది. అలా అని చెప్పి ఈ ఊర్లో అయితే భయపడరు అనమాట, ఎందుకంటే ఈ అమ్మ మొత్తం 2 ఊర్లు కూడా తిరుగుతుందంట. రాత్రి మాటలు చాలా మందికి కనబడతారని కూడా చెప్తారనమాట. మనకి దివాళీ అయితే చాలా బాగా చేస్తారు. మొత్తం గుడి చుట్టూరు కూడా దీపాలు అయితే పెడతారనమాట. ఇక్కడ మెయిన్ గా చెప్పాలంటే కోళ్ళు ఎక్కువ కోసుకుని, ఎలాగో మనకి సంక్రాంతి టైంలో అయితే ఇంకా హడావిడిగా ఉంటుంది. నాకు ఆ టైంలో వీలైతే నేను వీడియో అయితే పెడతాను. చూడండి, మొత్తం కూడా మనకి ఇంకా రెనోవేట్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే టెంపుల్ ఫెస్టివల్ టైంలో అయితే చాలా కలకలగా ఉంటుంది. ఇది చూడండి, మొత్తం కూడా ఇక్కడ మొత్తం ఇంతకు ముందు చెట్లు ఉండేవి. ఇక్కడైతే మనం టెంకాయ కొట్టుకుని భోజనాలు కూడా మనం ఇక్కడే పెట్టుకోవచ్చు అనమాట అటు సైడ్. అమ్మకాయ పల్లికొండమ్మ టెంపుల్ అయితే మేము మా చిన్నప్పటి నుంచి కూడా వస్తాం అనమాట, ఎందుకంటే మాకు గట్టి నమ్మకం అనమాట. అండ్ మా మమ్మీ చిన్నప్పటి నుంచి కూడా, అండ్ దసరాకి అయితే మేము చీర జాకెట్
ఫ్రూట్స్ అవన్నీ పెడతాం అనమాట. దసరాకి అయితే కంపల్సరీ వస్తాము. మాకు ఏ చిన్న పని స్టార్ట్ అయినా అదే హాల్ టికెట్స్, ఎగ్జామ్స్, మాకు ఒక పని వచ్చినా లేదా కార్ కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా అయితే ఇక్కడికి వస్తామన్నమాట. ఎందుకంటే అంతలా నమ్మొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చెప్పుకుంటారనమాట. మా అమ్మమ్మ అయితే స్టిల్ ఇప్పటికి కూడా చెప్తారు. ఈవిడ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. ఎవరికీ భయం ఉండదు. ఈ ఊరోళ్ళందరికీ కూడా అని చెప్తారనమాట. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా. అండ్ మేమైతే వీక్ కి 2-3 టైమ్స్ అన్నా వస్తాము. ఎందుకంటే మాకు చాలా ఇష్టం అన్నమాట. అండ్ పల్లెటూరులా ప్రాంతం కదా, చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటుంది మొత్తం. ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటుంది. మీకు అలాగే చూడండి వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా టెంపుల్స్ లో అయితే మనకి వాష్రూమ్స్ అవైలబుల్ ఉండవు కదా. ఇవి వచ్చేసి వాష్రూమ్స్ అన్నమాట. ఇక్కడ భోజనాలు అవన్నీ పెట్టుకున్నప్పుడు అయితే మనకి వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వాటర్ కూడా వస్తాయి చూడండి. ఇలా కోళ్ళు కోసుకొని మొత్తం మనకైతే చెట్లు కట్టారు చూడండి గైస్. ఇప్పుడు సంక్రాంతి టైంలో అయితే అస్సలు టెంపుల్ అయితే ఖాళీగా ఉండదు. ఎందుకంటే అప్పుడే కదా సంక్రాంతి టైంలోనే కోడి పందాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MD World యూట్యూబ్ ఛానల్.